బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ కొనుగోలుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ప్రభుత్వం విచారణ చేస్తుందని, కానీ కేసీఆర్ ఈ విషయంపై బెదిరించే ధోరణి సరికాదన్నారు. విచారణ ముందుకు సాగకుండా చేయాలని చూడొద్దని, విచారణలో ఎవరిలో నిందితులుగా చేయడానికి కాదని అద్దంకి అన్నారు. తనను ప్రభుత్వం బద్నాం చేస్తుందని కేసీఆర్ అనడంలో అర్థం లేదని అద్దంకి అభిప్రాయపడ్డారు. గతంలో అన్ని శాఖల్లో కేసీఆర్ చెప్పిందే వేదమని విధంగా ఆయన ప్రవర్తన ఉండేది. ఇప్పటికైనా విచారణ సజావుగా సాగనివ్వండి అని కేసీఆర్ ను అద్దంకి విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ కొనుగోలుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ప్రభుత్వం విచారణ చేస్తుందని, కానీ కేసీఆర్ ఈ విషయంపై బెదిరించే ధోరణి సరికాదన్నారు. విచారణ ముందుకు సాగకుండా చేయాలని చూడొద్దని, విచారణలో ఎవరిలో నిందితులుగా చేయడానికి కాదని అద్దంకి అన్నారు. తనను ప్రభుత్వం బద్నాం చేస్తుందని కేసీఆర్ అనడంలో అర్థం లేదని అద్దంకి అభిప్రాయపడ్డారు. గతంలో అన్ని శాఖల్లో కేసీఆర్ చెప్పిందే వేదమని విధంగా ఆయన ప్రవర్తన ఉండేది. ఇప్పటికైనా విచారణ సజావుగా సాగనివ్వండి అని కేసీఆర్ ను అద్దంకి విజ్ఞప్తి చేశారు. పేరు ఇంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆయా శాఖల మంత్రులే వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయడం కాదు. సో మీకు చేయకపోయినా సరే ఎలాంటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం ప్రభుత్వం చేయదు. ఒకవేళ మీరు ఎలాంటి సంబంధం లేకున్నా ఎవరైనా అధికారులు లేకపోతే ఇతరత్ర ఎవరైనా వాటి మీద కనుక తప్పుడు ప్రచారం చేస్తేనో మిమ్మల్ని డిఫేమ్ చేయాలని చూస్తే మీరు చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. ప్రభుత్వం కూడా వారి పట్ల కఠినంగానే ఉంటుంది. కాబట్టి ఎవరినో ముద్దాయిలుగా చేయడానికి ఎంక్వైరీ కాదు, వాస్తవాలు తెలవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిజం తెలుసుకోవాలనేది ప్రజల కోరిక. కాబట్టి ఈ అవినీతి ఆక్రమాలే కాదు, పెద్ద ఎత్తున వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కాబట్టి వాటిని అన్నిటినీ బయటికి రానివ్వండి. ఇప్పుడే వాటిని ఏదో బెదిరించే విధంగానో లేకపోతే వాటిని కంటిన్యూ కాకుండా చేసే విధంగా అబ్స్ట్రాక్ట్ చేయకుండా ఏ అంశంలోనైనా మీకు నష్టం జరిగే విధంగా ఉంటే మీరు ఏ విధమైన కార్యాచరణ తీసుకున్న నష్టం ఎవరైతే చేసే వాళ్ళ పట్ల చేసే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడదనేది కేసీఆర్ గారు వారి పేరు ఇంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది
అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది